అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. చాలా రోజుల తర్వాత మనం వీడియో చేసుకోవడం జరుగుతుంది. ఈ రోజున మార్కెట్లు చాలా వరకు పడిపోయాయి. చాలా వరకు అంటే ఏం పడిపోలేదు పెద్దగా. అయితే ఒక 400 పాయింట్లు ఆహ్, కిందకే పడ్డాయనుకోవచ్చు. 3-400 పాయింట్లు ఏసుకోవచ్చు. 400 కూడా లేదు. అప్రాక్సిమేట్‌గా చెప్పాలంటే 200 పాయింట్స్ అయితే పడ్డాయి సార్. 200 పాయింట్స్ అయితే ఖచ్చితంగా పడ్డాయి. అంటే ఈ మధ్య కాలంలో హై చూసుకున్నట్టయితే నిఫ్టీ ఇంచుమించుగా 23,800 లేదా 819 అక్కడి నుండి 23,400 లేదా ఒక 350 అలా వేసుకోవచ్చు. అక్కడి నుంచి కింద పడుతూ వస్తుంది పైన 23,800 దగ్గర నుంచి. ఓకే. బ్యాంక్ నిఫ్టీ కూడా కొంచెం బ్రీఫ్‌గా చెప్తానండి. ఇంచుమించుగా 59,000 దగ్గర నుంచి కూడా బ్యాంక్ నిఫ్టీ అనేది కాస్త కిందకి పడుతూనే వస్తుంది. ఒక 1,500 పాయింట్లు, 1000 పాయింట్ల మధ్యలో. సో, ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకుంది ఒకటే. ఈ మార్కెట్లన్నీ కింద పడిపోతున్న కారణం చేత మనము హోల్డ్ చేస్తున్నటువంటి స్టాక్స్‌లో ఉండాలా? ఎగ్జిట్ అవ్వాలా? అనే డౌట్స్ అనేవి ఎవ్వరికైనా వస్తాయి. అయితే నా ఒపీనియన్ అయితే ఇప్పుడు మీ దగ్గరున్న స్టాక్స్‌లో మీ పోర్ట్‌ఫోలియోలో ఏ స్టాక్స్ అయితే 50-60% కరప్షన్‌లో ఉంటుందో దానిని మీరు యావరేజ్ చేయాలి. ఎలాగా అంటే ఎందుకు యావరేజ్ చేయాలి అంటే దీని గురించి నేను మీకు ఎప్పుడో చెప్పాను. సార్ ఎప్పుడు కూడా మనం కింద పడిపోతుందని కంగారు పడడం కంటే 50-60% కింద పడిపోయినప్పుడు యావరేజ్ చేస్తే తర్వాత మన ప్రైస్‌కి వచ్చినా అప్పటికది ప్రాఫిట్‌లోనే ఉంటుంది. నేను మీకు ఎన్నో సార్లు చెప్పుకొచ్చాను సార్. సో, ఈ విధంగా మనం యావరేజ్ చేస్తూ వెళ్తే ఇది ఆహ్, మరలా తిరిగి ఆ ప్రైస్‌కి వచ్చినప్పుడు మనం ప్రాఫిట్‌లో ఉంటాం. అంటే ఈ వీడియో నేను బిగినర్స్ కోసం చెప్తున్నానండి. బిగినర్స్ కోసం చెప్తున్నాను. సో, ఇదే విధంగా మీరు మరొక విషయం అండి. మార్కెట్లు కింద పడిపోతున్నాయనంటే బంగారం యొక్క ధర కూడా పెరగడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజుల్లో ఏమైనా సెక్టార్స్ బాగా పరిగెడుతున్నాయి పోటాపోటీగానంటే మూడే మూడండి. ఒకటేమో గోల్డు, రెండోదేమో రియల్ ఎస్టేటు, మూడోది షేర్ మార్కెటు. ఈ మూడే సార్ గట్టిగా పరిగెడుతోంది ఈ మూడే. ఈ 3 తప్ప మిగతా ఏ సెక్టార్స్‌లోనూ పరిస్థితి బాగోలేదు. ఈ రోజున్న షేర్ వాల్యూ రేపు ఉండడం లేదు. ఈ రోజున్న గోల్డ్ ప్రైస్ అనేది రేపు ఉండడం లేదు. ఇంక రియల్ ఎస్టేట్ అయితే ఇంక అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లు కూడా రూ. 1,50,00,000 నడుస్తోంది. చిన్న చిన్న ఇల్లు. రూ. 1,00,00,000 అనంటే ఎవ్వరికీ లెక్క లేదు ఇవాళ. సో, ఇదండి. ఇకపోతే ఇండియన్ అంటే ఇండియా యొక్క రూపాయి విలువ కాస్త పతనం అవుతోంది. ఇవన్నీ వెరసి ఈరోజు మార్కెట్లు పడడానికి ఒక కారణంగా దోహదం చేశాయి. గడచిన శుక్రవారం రోజున మనం గమనించుకున్నట్లయితే నాస్డాక్ ఏదైతే ఉందో ఏకంగా 400 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో క్లోజ్ అయింది. అది 400 పాయింట్ల గ్యాప్ డౌన్‌తో క్లోజ్ అయినప్పుడు కనీసం ఇది ఒక 200 పాయింట్ల గ్యాప్ డౌన్‌తోనైనా క్లోజ్ అవ్వద్దు. ఇంచుమించుగా 300 పాయింట్లు కిందకి పడింది ఈరోజు. అయితే చివరిలోకి వచ్చేటప్పటికి ఒక
60-70 పాయింట్ల రికవరీతో క్లోజ్ అయింది. సో, ఇది ఇలాగే ఆగుతుందా? చూడాలి. ఆగితే పర్లేదు. ఒకవేళ ఆగలేదు అనంటే దయచేసి కొత్తగా ఇన్వెస్ట్ చేసేటువంటి వాళ్ళు ఆగండి కాస్త. అంటే మనము మన దగ్గర క్యాష్ ఉంది. ఇంకాస్త ఇన్వెస్ట్ చేద్దాము అని అనుకునేవాళ్ళు ఆగండి. ఆల్రెడీ ఇన్వెస్ట్‌మెంట్ ఉన్న స్టాక్స్‌లో ఏ స్టాక్ అయితే కిందకి పడిపోయి ఉంటుందో ఆహ్, ఆ స్టాక్‌ని యావరేజ్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మార్కెట్‌లకు మరలా కొత్త రోజులు అదే మంచి రోజులు వస్తాయి. ఖచ్చితంగా మార్కెట్‌లకు మంచి రోజులొస్తాయి. ఇందులో అయితే మీకు ఎటువంటి భయము అవసరం లేదండి. స్టాక్ మార్కెట్‌లు ఎప్పుడు కూడా మనకి డబ్బును పంచిపెడతాయే తప్ప డబ్బును తుంచిపెట్టేవి కాదు. ఇది ఒక సినారియోలో వెళితే. కానీ ఇంకొక సినారియో ఉంది. డెరివేటివ్స్ గురించి సినారియో ఉంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతా. ఎందుకంటే డెరివేటివ్స్ చేసి నష్టపోయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలు చేసి నష్టపోయిన వాళ్ళలో నేను కూడా ఒకడిని. కాబట్టి ఇట్లాంటివి మనము చూసుకోవాలి. అంటే ఇట్లాంటి వాటికి దూరంగానే ఉండమంటాను నేనైతే. పోతే ఈ రోజున నేనొక 2 స్టాక్స్ గురించి మాట్లాడతానండి. ఒలెట్రా గ్రీన్‌టెక్ ఇది ఒకప్పుడు నేను అబ్జర్వ్ చేసేటప్పుడైతే 2300 అరౌండ్ 2400 దాకా కూడా వెళ్ళింది. ఈ రోజున మెల్లమెల్లగా పడుతూ, పడుతూ ఆఫ్ అయిపోయింది. ఇట్లాంటి వాటిని మనం తీసుకోవాలి. ఇట్లాంటి వాటిని మనం కొనుక్కోవాలి. అదే విధంగా నెక్స్టు ఆహ్, ఏంటి మనకి మోర్పెన్ ల్యాబ్. మోర్పెన్ ల్యాబ్ అనేది రూ. 60, రూ. 55 మధ్య ట్రేడ్ అవుతోంది. మరలా తిరిగి అదే ప్రైస్‌కొచ్చేసింది. సో, ఎక్కడి నుంచి వచ్చిందండి ఇది? అరౌండ్ రూ. 90 దాకా వెళ్ళింది. 90 ఆర్ రూ. 100 దాకా కూడా వెళ్ళింది. సో, వీటిని మనము బై చేసుకోవాలి. రూ. 70 యేసుకుందాం సార్. ప్రెజెంట్ ఇక్కడ ఇది ఇవాళ అంటే ఇవాల్టి కాదు. ఈ మధ్య కాలంలో నేను చూసినప్పుడు రూ. 70 ఉంది. సో, ఇవాల్టికి నేనైతే గమనించలేదు. అదేవిధంగా ఎప్పుడైతే ఇది రూ. 50 వస్తుందో ఆ రూ. 50 జోన్ అనేది చాలా చాలా క్రూషియల్ జోన్ అండి. ఎప్పుడైతే ఇది రూ. 50 దగ్గర ఆగుతుందో అక్కడి నుంచి మరలా తిరిగి ఇది సస్టైన్ అయ్యి రూ. 100 టచ్ చేస్తుంది. అంటే స్టాక్ అనేది డబల్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో, ఇట్లాంటి వాటిని మీరు బై చేసుకోవాలి. ఇట్లాంటి వాటిల్లో మీరు ఎక్కువ కాలం ఉండగలిగితే మీకు మంచి గ్రోత్ అనేది ఫ్యూచర్‌లో కనిపిస్తుంది. సో, ఇదే కాకుండా కొంతమందికున్న సందేహం ఏంటినంటే లాంగ్ టర్మ్ అంటారు కదా! లాంగ్ టర్మ్‌లో మరి స్టాక్స్ ఎట్లా ఉంటాయి? అంటే ఇలా పడిపోయినప్పుడు లాంగ్ టర్మ్‌లో స్టాక్స్ ఎట్లా ఉంటాయి? ఏంటి? మీరేమో లాంగ్ టర్మ్‌లో పెట్టమంటారు. మరి లాంగ్ టర్మ్‌లో మేము కొన్న స్టాక్స్ అన్నీ కూడా పడిపోతున్నాయి అనే సందేహాలు కొంతమందికున్నాయి. అప్పుడు నేనేం చెప్పదలుచుకుంటానంటే, ఎప్పుడు కూడా మనము కొన్నటువంటి స్టాక్స్‌కి ఏ 100% అంటే 100% గనక లాభాలొచ్చాయనుకుందాం సార్. దయచేసి స్టాక్‌లో నుంచి ఎగ్జిట్ అవ్వండి. ఆ స్టాక్ మీరు ఎగ్జిట్ అయిన తర్వాత మరలా తిరిగి అక్కడి నుంచి 200% వెళ్ళినా మీరు కంగారు పడకండి. ఎందుకంటే అది 100% పెరిగింది. అంటే రూ. 50 కొన్నారు రూ. 100 లేదంటే రూ. 150కో వెళ్ళిపోయింది. మర్చిపోయి వదిలేస్తే. అప్పుడిది రూ. 150 దగ్గర అమ్మేశారు. రూ. 150కి పైగా ఉన్నప్పుడు అమ్మేశారనుకుందాం. అప్పుడు అయినా కూడా అది ఆగకుండా 300కో, 400కో వెళ్ళింది. రూ. 50 దగ్గర నుంచి అనుకుందాం. అప్పుడు అదే
ఇది మరలా తిరిగి రూ. 50కో రాదని గ్యారంటీ ఏముంది? అంటే ఇప్పుడు వెళ్ళింది కాబట్టి మీరు బాధపడుతున్నారు. అంటే 300కు, 400కు వెళ్ళిపోయింది కాబట్టి అయ్యో! మనము రూ. 150లో అమ్మేసామే ఇప్పుడు ఎలాగా అని మీరు బాధపడుతున్నారు. అదే రూ. 50 దగ్గర కొని రూ. 150 దగ్గర మీరు లాభాలు తీసుకోకుండా ఉండి మరలా తిరిగి అది రూ. 50కో వచ్చేసినప్పుడు అప్పుడు మీరెంత బాధపడతారు? సో, అవి వద్దు. అంత అంటే అంత ఎఫెక్షన్ అనేది మార్కెట్‌లో మనం ఏ స్టాక్ మీద పెంచుకోవాల్సిన అవసరం అయితే లేదు. అట్‌లీస్ట్ 50% అయినా 50% ఆఫ్ ది క్వాంటిటీ అయినా మీరు దీన్ని అమ్మడానికి ప్రయత్నం చేయండి. అలా అమ్మగలిగితే మీకు రాబోయే రోజుల్లో మంచి ప్రాఫిట్స్ అనేవి చూస్తారు. అదేవిధంగా ఉన్న వాటి మీద మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అయిపోతాయి ఆ షేర్స్ అన్నీ గూడా. సో, ఇట్లాంటి మెళకువలు తీసుకుంటే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ డబ్బులు పండించేటువంటి పొలంలాగే ఉంటుంది. అయితే చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటినంటే, చాలా వరకు లాస్ బుక్ చేస్తున్నారు. నా సబ్‌స్క్రైబర్స్‌లో కూడా చాలా వరకు లాస్ బుక్ చేస్తున్నారు. అయితే దయచేసి లాస్ బుక్ చేయడానికి నేనైతే యాక్సెప్ట్ చేయను. ఇన్ని రోజులు మీరెందుకు వీడియో పెట్టలేదు అని మీరు నన్ను క్వెషన్ చేస్తే, నా మొబైల్ అనేది ప్రాబ్లమాటిక్‌గా ఉంది. నాకు కాస్త హెల్త్ ఇష్యూ వచ్చింది. నాకే హెల్త్ ఇష్యూయే గాకుండా నాకు కొన్ని ఇంట్లో ఫ్యామిలీ రీజన్స్ కూడా కొన్నున్నాయి. ఇలాంటి అన్ని పనుల వల్ల నేను వీడియో అనేది పోస్ట్ చేయలేకపోయాను ఇన్ని రోజులు. కానీ నేను కమ్యూనిటీ ట్యాబ్‌లో మీకు ఏదో ఒక మెసేజ్ అనేది పెడుతూ ఉన్నాను. అంటే నా సబ్‌స్క్రైబర్స్‌కి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పడానికి. అయితే హ్మ్. ఇప్పటి నుంచి అలాంటి ఇబ్బందులేమి రావు. అంటే ఇంత డిలే అనేది ఉండదు నా వీడియోస్‌లో. సో, రేపటి నుంచి కంటిన్యూస్‌గా వీడియోస్ ఒస్తాయి. ఆదరించండి. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీ లైక్సు, కామెంట్సు, షేర్సు, సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా చాలా అవసరమండి. సో, మళ్ళీ మళ్ళీ కూడా నేను మీకు చెప్పేదొకటే. దయచేసి నా వీడియోస్‌ని ఎక్కువ మందికి చేరువ చేయండి. ఆహ్, హ్మ్. ఎక్కువ మంది స్టేటస్‌లో పెట్టుకోవడానికి, షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చూడండి. ఆ బాధ్యత మీదే. ఆహ్, ఇంకా మంచి మంచి వీడియోస్‌తో మరలా తిరిగి మీ ముందుకొస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం.